తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. మొదటి వీడియోలో మనం పుష్ప 2 సినిమా విడుదల రోజున సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన, ఆ తర్వాత ప్రమాదంలో సినిమా కథ గురించి వచ్చిన అభిప్రాయం, సిపిఐ నారాయణ మాట్లాడిన విషయం, సినిమాను నిషేధించాల్సిన అవసరం గురించి తెలుసుకున్నాం. ఇక సినిమాను ప్రభుత్వం నిషేధిస్తుందా, ప్రోత్సహిస్తుందా, ఎటువైపు నిలుస్తుంది కాలం నిర్ణయిస్తుంది. కానీ 4 Sides TV మాత్రం సమాజ హితం కోరింది. నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. సినిమాను నిషేధించే విషయాన్ని ప్రభుత్వానికి, పోలీసులకు వదిలేసి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డ తరువాత ఎలాంటి పరిణామాలు జరిగాయో రెండో భాగంలో చూద్దాం. తీసిన సినిమా సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందంటే అందులో నటించిన అల్లు అర్జున్ ప్రవర్తన మరింత విచిత్రంగా తయారైంది. కనీసం మానవత్వం కూడా లేకుండా పోయింది. వాస్తవానికి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు, ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఘటన జరగడానికి ముమ్మాటికి అల్లు అర్జునే కారణం. అందులో ఎలాంటి సందేహం లేదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసిన పుష్ప 2 సినిమా విడుదలకు ముందు మేకర్స్ ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్స్ పై విడుదల చేశారు. సినిమా విడుదల రోజు క్రౌడ్ ఎలా ఉంటుందన్నది అల్లు అర్జున్ కు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి, శ్రీతేజ నాకు అబ్బాయి అలాగ ఉంటే హాస్పిటల్లో, ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ. అవునండి, అవునా? ఓకే. అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి, శ్రీతేజ నాకు అబ్బాయి అలాగ ఉంటే హాస్పిటల్లో, ఐ విషింగ్ హిమ్ స్పీడీ రికవరీ. అవునండి, అవునా? ఓకే. ఎక్కడో కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. సినిమా థియేటర్ వాళ్లకు, పోలీసులకు సమాచారం ఇచ్చామని నెపం పోలీసులపై నెట్టి సమాజం పట్ల తనకు ఉండాల్సిన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల అనుమతి ఉందా లేదా అనేది అసలు విషయమే కాదు. ఇరుకైన ప్రదేశంలోకి వెళ్లడం, అందులోనూ వేలాది మంది ఉన్న చోట్లకు చేరితే ఇలాంటి అనర్థం జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఈ ఒక్క నటుడి రాక కోసం వందలాది మంది పోలీసులు బందోబస్తుగా కాపలాగా ఉండాలా? ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు ఈయన గారి సొంత కార్యం చూడాలా? అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కావడం లేదు. నేనైతే పోలీసులకు సమాచారం ఇచ్చాను,
పోలీసులే భద్రత కల్పించలేదని తప్పించుకోవడం అల్లు అర్జున్ బాధ్యతారహితం కాదా? అల్లు అర్జున్ నిజంగా అభిమానుల మధ్యనే సినిమా చూడాలనుకుంటే గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా చూసి రావాల్సిందే, లేదా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక థియేటర్ను ప్రదర్శన ఏర్పాటు చేసి వారితో కలిసి చూడాల్సిందే. ఆయన నిజంగా తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో కానీ అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఒక నిండు ప్రాణం బలైపోయి ఉండేది కాదు కదా. అంత జరిగిన తర్వాత కూడా తనకేమీ తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశాడంటే అతనికి డబ్బులు సంపాదించడంపై ఉన్న శ్రద్ధ, తోటి మనుషులు చనిపోతే మానవత్వం కూడా చూపించరని నిరూపించుకున్నారు. కారణం ఏదైనా కేసు నమోదు కాక తప్పదు, దర్యాప్తు జరగక మానదు. ఆ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను 11వ ముద్దాయిగా చేర్చారు. ఆ తర్వాత అరెస్ట్ కావడం, మధ్యంతర బెయిల్పై బయటికి రావడం జరిగాయి. ఇర్రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వ పెద్దలే ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ను ఈ కేసులో ఇరికించారని చెబుతున్నారు. అదే నిజమైతే ఈ సినిమాకు ముందుగా ప్రత్యేక షోలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వరు కదా. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న లాజిక్ లేని విమర్శ మాత్రమే. ప్రతిపక్షాల విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టింది అధికార పక్షం. రాజకీయ పార్టీలన్నాక రాజకీయంగా విమర్శలు చేసుకోవడం సహజం. ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి ఉంటాయి. కానీ రాజకీయాలతో సంబంధం లేని నటుడు అల్లు అర్జున్ తనపై పెట్టిన కేసులో కొన్ని గంటల వ్యవధిలోనే హైకోర్టుకు వెళ్లి అర్జెంటుగా బెయిల్ తెచ్చుకోగలిగారు. నిజంగా పోలీసులే ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేస్తే దాన్ని కోర్టులో ఎదుర్కోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు. కానీ మధ్యంతర బెయిల్ తెచ్చుకొని ప్రభుత్వ పెద్దల పైన, పోలీసుల పనితీరు పైన ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లారంటే ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతంగానే చూడొచ్చా? ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయాలు లేవని నమ్మడమెలా? ఆయన మామ రాజకీయ నాయకుడే, అందులోనూ ఎన్నికల ముందు పార్టీ మారిన నాయకుడు. భువనగిరి స్థానం నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ రాని కారణంగా నిరాశ ఉండవచ్చు. టికెట్ పొంది ఎంపీగా గెలిచిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కోసం బలంగా పట్టుబడిన కారణంగానే అల్లు అర్జున్ మామకు టికెట్ రాలేదనే విషయం అందరికీ తెలిసిందే. పైగా అల్లు అర్జున్ మామకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది వారి రాజకీయ ప్రయోజనాలు అని ప్రజలు అర్థం చేసుకుంటారు. సినిమా నటుడిగా మాత్రమే ప్రజలకు పరిచయమైన అల్లు అర్జున్ ప్రభుత్వ పెద్దలపైన ఏ రాజకీయ ప్రయోజనం లేకుండానే వ్యాఖ్యలు చేశారా అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఆయన ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం వాస్తవానికి ఇది కొత్త కాదు. ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ నంద్యాలకు వెళ్లి వైసీపీకి అభ్యర్థిని కలిసి వివాదానికి కేంద్ర బిందువుగా అయ్యారు. తన మేనమామ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి వైసీపీతో రాజకీయ ప్రత్యర్థిగా పోరాటం చేస్తున్న సమయంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లి రాజకీయాలు చేస్తూనే తాను రాజకీయాల కోసం రాలేదని నమ్మించే ప్రయత్నం చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో చేసినవి కావని ఎందుకు అనుకోకూడదు? ఆయన నిజంగా రాజకీయాలు చేస్తున్నారో చేయడం లేదో ఆయనకే తెలియాలి. కానీ ఆయన ప్రవర్తనను గమనించే వారికి మాత్రం అవి రాజకీయాలుగానే అర్థమవుతున్నాయి. అందుకనే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక రాజకీయ కోణం కొద్దిసేపు పక్కన పెడితే ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది, రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదు. ఈ సమయంలో కేసు విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడితే చట్టం ఊరుకుంటుందా? ఇప్పుడు అదే జరుగుతుందేమో అనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఆయనకు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు అవుతుందన్న ప్రచారం నడుస్తోంది. ఇంతకీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో చూద్దాం. యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్. ఇది ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ, వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్. ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ బాధపడుతున్న వాళ్ళ తండ్రి గారికి, ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజ నాకు అబ్బాయి అలాగ ఉంటే. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు స్పందనగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తనకు తానుగా ఈ కేసు విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడలేదు. ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు ఈ కేసును ప్రస్తావించి ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా చూడండి. అసెంబ్లీలో జరిగిన చర్చను తనకు తానుగా వర్తింపజేసుకొని ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ పెద్దలు, పోలీసులు కావాలనే ఇదంతా చేస్తున్నారంటూ అల్లు అర్జున్ నిందించాడు. దీంతో పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి కోపం వచ్చింది. జరిగిన విషయాన్ని ప్రజల ముందు పెట్టారు.
ఇప్పుడు ఈ విషయం ప్రజా కోర్టులోకి రావడంతో అల్లు అర్జున్ దోషిగా నిలబడాల్సి వచ్చింది. పోలీసులు విడుదల చేసిన వీడియో చూసిన ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించింది. ఆయన మాటల కారణంగా సమాజంలో ఒక స్పష్టమైన విభజన కనిపిస్తుంది. సినిమా చూసేందుకు వెళ్లడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సింది పోయి మరో నష్టం జరిగేందుకు కేంద్ర బిందువుగా అవుతున్నాడు. అల్లు అర్జున్ కు ఎందుకొచ్చిన కర్మ? మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న ఆయన తాను చెప్పాల్సిన విషయాన్ని కోర్టుకు చెబితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కానీ పరిస్థితి ఇప్పుడు చేజారిపోయినట్లే కనిపిస్తోంది. అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇది పుష్ప 2 వివాదంపై రెండో భాగం. మూడో భాగంలో మళ్ళీ కలుద్దాం. అందాక చూస్తూనే ఉండండి 4 Sides TV.